టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా తోటి విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అభిప్రాయ భేదాలతోటి వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటున్నారని సన్నిహితులు చెప్తున్నారు. ఇక టీ20 మ్యాచ్లో పేలవ ఆట ప్రదర్శిస్తూ అందరి విమర్శలకు గురవుతున్న హార్దిక్ పాండ్యాకు మరొక షాక్ తగిలినట్లయింది. తన భార్య నటాషా స్టాంకోవిచ్ తోటి హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకుంటున్నట్లు నెట్టిట్లో ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక ఈ శనివారమే హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకుంటున్నట్టు సమాచారం. వీళ్ళిద్దరికీ అభిప్రాయ భేదాలు రావడంతో విడాకులు తీసుకుంటున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. గత కొంతకాలంగా హార్దిక్ పాండ్యా వైఫ్ నటాషా స్టాంకోవిచ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా నటాషా హార్దిక్ పాండ్యా అని మెయింటైన్ చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఐడిని ఇప్పుడు ఓన్లీ నటాషాగా పెట్టి హార్దిక్ పాండ్యా అన్న దాన్ని తీసింది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఇంకా ముదిరినాయా అనే ఒక డౌట్ కూడా వస్తుంది. అయితే ఇప్పుడు హార్దిక్ పాండ్యా నటాషా గత ఒక సంవత్సరంగా దూరంగా ఉంటున్నారని, ఇప్పుడు I20 మ్యాచ్కి సంబంధించి కూడా ముంబై జట్టుకు సంబంధించిన క్రికెటర్స్ భార్యలందరూ కూడా అప్పుడో ఇప్పుడో స్టేడియంకి వచ్చి వాళ్ళ భర్తలకి సపోర్ట్ చేస్తున్న సమయంలో కూడా నటాషా వచ్చి హార్దిక్ పాండ్యాకు ఒక్కసారి కూడా సపోర్ట్ చేయలేదు. కనీసం హార్దిక్ పాండ్యా పేలవ ప్రదర్శన చూపిస్తున్న నేపథ్యంలో కూడా అతనికి సపోర్ట్గా ఏ ఒక్కరోజు నెటిజన్లు చేస్తున్న విమర్శలకి ఈమె సపోర్ట్ ఏ రోజు చేయలేదు. ఇక నటాషాకు సంబంధించిన ప్రతి బర్త్డేను కూడా హార్దిక్ పాండ్యా పెద్ద ఎత్తున గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాడు. కానీ ఈ సంవత్సరం ఆమె బర్త్డేను సెలబ్రేట్ చేయలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఆమెకు విషెస్ చెప్పలేదు. ఇక నటాషాకు హార్దిక్ పాండ్యాకు కలిపి ఒక బాబు ఉన్నాడు. ఇప్పుడు నటాషా హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకుంటున్నట్టు ఒక వార్త వినిపిస్తున్న నేపథ్యంలో శనివారం వాళ్ళిద్దరికీ సంబంధించిన విడాకుల కేసు కోర్టుకి వెళ్ళనున్నట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా పరిస్థితి ఏంటి? ఇటు ఆట పోయింది, అటు భార్య పోయింది అంటూ నెటిజన్లు హార్దిక్ పాండ్యా పైన విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు.